పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ఆర్ట్స్ మీడియా. ఈరోజు మనకి బడంగ్పేటలోని 111 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది బడంగ్పేటలో మౌంట్ క్యారమల్ స్కూల్కి పక్కన ఉంటుంది. స్కూల్కి పక్క నుంచి కూడా మనకి ఇంటికి రూట్ ఉందండి. కానీ మనం ఇప్పుడు రోమా ఎన్క్లేవ్ 4 నుంచి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. బికాజ్ అఫీషియల్గా అడ్రస్ రోమా ఎన్క్లేవ్ 4 నుంచి మనకు వస్తుంది. సో ఇప్పుడు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇదేనండి మనకి సేల్కి వచ్చిన 111 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి, ఈ ప్రాపర్టీ మనకి ఎటువంటి లిటిగేషన్స్లో లేదండి. LRS పెయిడ్ ఉంది అండ్ G+1 పర్మిషన్ కూడా ఉంది. లోన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. డ్రైనేజ్ ఫెసిలిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ కూడా మనకి బోర్ వాటర్ వస్తుంది, ఇంకా మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే ఈ హౌస్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 కిలోమీటర్స్, టాటా ఏరోస్పేస్ లిమిటెడ్ ఇంకా TCS ఆదిబట్ల నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్, అండ్ బాలాపూర్ ఇంకా నాదర్గుల్ కూడా మనకి 3 కిలోమీటర్ ఆఫ్ రేడియస్లోనే ఉంటాయండి. అండ్ ఈ ప్రాపర్టీ అంతా కూడా కంప్లీట్గా మనకి DRDO ఇంకా ARCI జోన్స్లో ఉంటుంది. సో కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఏరియా, ఎటువంటి భయం కూడా మనకి అవసరం లేదు. ప్రాపర్టీ అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లిటిగేషన్స్ కానీ, లేదా హైడ్రా వల్ల రేపు అనే రోజు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని ఇలాంటివి కూడా ఏమీ లేవు మనకి ప్రాపర్టీకి. సో కంప్లీట్లీ ట్రస్టబుల్. ఇప్పుడు వరకు మనం కార్ పార్కింగ్ ఇంకా యూటిలిటీ ఏరియా చూసామండి. ఇది మన మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అంతా కూడా కంప్లీట్గా టీకూట్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది మన హాల్ అండి. మన హాల్ నుంచి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. సో హాల్కి లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనం చూస్తున్నట్టయితే ఇది మన డైనింగ్ ఏరియా అండి. ఇల్లంతా కూడా ఫాల్ సీలింగ్ అని అంతా చాలా బ్యూటిఫుల్గా మనకి ఇచ్చారు. అండ్ ఆల్సో కంప్లీట్గా హోమ్ అంతా కూడా రివర్ శాండ్తోనే కంప్లీట్ చేశారు. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి. అసలు 111 స్క్వేర్ యార్డ్స్ అన్నట్టు కూడా మనకి అనిపించదు. అండ్ ఇంటికి మనం మాట్లాడుకున్నట్టు సెపరేట్గా పూజా రూమ్ కూడా ఉంటుందండి. పూజా రూమ్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ వుడ్ బీడింగ్తోనే చేశారు. పూజా రూమ్ లోపల కూడా మనకంతా వైట్ టైల్స్తో ఇంకా గోల్డ్ లైనింగ్తో ఇచ్చారండి. చాలా సింపుల్గా బాగుంది కదా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. దాంతోపాటు చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా ఉంది. అది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినప్పుడు నేను మీకు చూపిస్తాను. హౌస్ అంతా కూడా కంప్లీట్గా మనకి మార్బుల్ ఫ్లోరింగ్గా ఉందండి. ఇప్పుడు ఇది మనం వెళ్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చెప్పినట్టే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా కూడా చూద్దాం రండి.
ఇప్పుడు మనకి స్టెప్స్ పక్కనే ప్రొవైడ్ చేసిన ఏరియా అంతా కూడా యూటిలిటీ ఏరియా అండి. ఒకసారి యూటిలిటీ ఏరియా కూడా చూపిస్తాను రండి. ఈ హౌస్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఓనర్ నెంబర్ నేను వీడియోలో మెన్షన్ చేశానండి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంటి చుట్టూ మనకి డిఆర్డిఓ వాల్ అనేది ఉంటుంది. సో హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ అగైన్.